ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలంలోని రెడ్డి భవనంలో ఏఐటీసీ జైనద్ మండల ప్రధాన కార్యదర్శి వై ఆసన్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్, సుర దేవేందర్ పాల్గొన్నారు. ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డు ఉన్నప్పటికీ కార్మికులకు కార్మిక సంక్షేమ పథకాలు అందరూ లేదన్నారు. దీనికి కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరినేనని తెలిపారు. కార్మికులు గుర్తింపు కార్డుల అప్డేట్ కోసం నెలల తరబడి కార్మికులు తిప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జారీ చేశాక అదే కార్డును లైఫ్ లాంగ్ కొనసాగేటట్టు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 55 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు 10,000 రూపాయల పెన్షన్ రూపంలో ఇవ్వాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆచరణ కానీ రాజన్న కానీ మా గ్రామాలన్నీ తిరగడం జరిగింది. మీ దగ్గర కూడా మొన్న 6 నెలల మట్టుకు అసలు కంప్యూటర్ పనిచేయలేదు. ఆ కంప్యూటర్ పనిచేయకుంటే మీ కొత్త లేబర్ కార్డు రాలేదు, పాత లేబర్ కార్డు రిన్యువల్ కాలేదు. రిన్యువల్ కాకుంటే దేవేంద్ర అన్నట్టు రిన్యువల్ కాకుంటే మన జిల్లా నాయకుడు చనిపోయినప్పుడు ఆయనకి రిన్యువల్ కాకుంటే డబ్బులు దొరకలేదు. అంటే సంక్షేమ పథకం ఉండి మన దగ్గర కార్డు ఉండి ఏమి దొరకకుంటే ఏం లాభం? గవర్నమెంట్కి మేము ఈరోజు డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ ఐడెంటిటీ కార్డు ఏదైతే లేబర్ కార్డు ఇస్తుండ్రో, లేబర్ కార్డులకు 5 నెలలు 5 సంవత్సరాలు 1 సంవత్సరం రిన్యువల్ అని పెట్టద్దు. ఒకసారి ఇచ్చినామంటే లైఫ్ లాంగ్ ఇచ్చారు. ఆ లైఫ్ లాంగ్ ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. ఉన్నాడా చనిపోయిందా అనే సర్టిఫికేట్. చాలామంది ఇప్పుడు పెన్షన్లు వాళ్ళు తీసుకున్నప్పుడు లైఫ్ సర్టిఫికేట్ పెట్టారు. రిన్యువల్ అనేది మాట ముచ్చటుంటారు. ఒకసారి కార్డు ఉన్నాయంటే వాళ్ళకు ఇది మన ముఖ్యమైన డిమాండ్తో మనం ముందు నడుస్తుంది. ఇంకొకటి ఏమంటే చనిపోతే అంటే ప్రమాదవశాత్తు చనిపోతే మనం ఇప్పుడు 10 లక్షలు డిమాండ్ చేస్తాం. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్.